ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోవాలని ఆ ఫ్యామిలీకి నేను సవాలు విసురుతున్నా. కాబట్టి మీరు ఎవరు కూడా భయపడకండి. కేవలం 25 రోజులు మాత్రమే ఎలక్షన్ ఉంది. 25 రోజులు నా కోసం కష్టపడండి, మీకోసం నా ఊపిరినంత వరకు కష్టపడతానని చెప్పి ఈ సందర్భంగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఎన్డీఏ గవర్నమెంట్ తో మన బలంగా ఉంది. ఆయన కేంద్రంలో నరేంద్ర మోడీ పెద్ద మూడోసారి ముచ్చటగా ప్రధానమంత్రి అవుతున్నాడు. ఆయన సహకారం మన రాష్ట్రం పైన ఉంది. ఆయన సహకారం ఉంటే నారా చంద్రబాబు నాయుడు పెద్ద కూడా మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు. అదేవిధంగా మనకి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్ని విధాలుగా సరైన వ్యక్తి అని మనకు సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్ కూడా మనకు సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఆ ముగ్గురు కలయికనే ఈ రోజు ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం జెండా ఎగరేస్తామని చెప్పి సందర్భంగా మీ అందరికీ ఆంధ్ర రాష్ట్ర 5 కోట్ల ప్రజలకి నేను పిలిపిస్తున్నా. ఈ రోజు ఎక్కడ చూసినా ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి లేదు. ఎక్కడ చూసినా ఇప్పటికున్న అన్ని గ్రామాల్లో మంచినీట కష్టాలు, ఎక్కడ చూసినా డ్రైనేజ్ ప్రాబ్లంలు. ఏ గ్రామంలో ఎక్కడున్న ప్రజలు అక్కడే ఉండాలి, కానీ అభివృద్ధి ఎక్కడ లేదని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలుసు. నేను గ్రామాలకు పోతే అయ్యా ఇక్కడ మంచినీళ్ళు ఏంటి అని చెప్పేసి అడగడం, ఇంత దౌర్భాగ్యమైన ఈ పరిపాలన ఈ 5 సంవత్సరాల్లో చేశారంటే సిద్ధించాడని చెప్పేసి అంటున్నా. ఆయన అంటాడు నేను అభివృద్ధి చేశానంటాడు. అభివృద్ధి ఎక్కడ ఉందో లేదో కానీ గుంటకల్లో నాకు తెలుసు, కానీ నువ్వు దోపిడీ చేసిన మాత్రం దండిగా ఉందయ్యా వెంకటరెడ్డి అని నేను అడుగుతున్నా. ఏమంటే ఆయన నేను వస్తే భయపడి ఆయన భయం వచ్చి ఎప్పుడో అంటాడు, నేను కబ్జా చేసింది బయట పెడతా, నేను అదే దౌర్జన్యాలు చేసి అని నువ్వు ఒక్క కేసుని రేపిస్తే నేను ఈ గుంటకల్ నియోజకవర్గంలో నామినేషన్ కూడా చేయకుండా రిటర్న్ పోతానని చెప్పి సందర్భంగా ఆయన సవాలు పెడతా. సరే, ఈ నియోజకవర్గంలో కసాపురం నెట్టికంటే ఆంజనేయ స్వామి ఉన్నాడు, ఇక్కడ వస్తానయ్య స్వామి ఉన్నాడు. నువ్వు పిలుచుకురా, నేను వస్తా. నీ ఈ గుంటకల్ నియోజకవర్గంలో ఎక్కడ దోపిడీ చేశావో, ఘంటసాల నగర్లో దోపిడీ చేశావా, లేదంటే దౌర్ముఖ్యం రోడ్లో దౌర్జన్యం చేశావా, లేదంటే పాముడిలో ఇసుక దోపిడీ చేశావా, లేదంటే గంసుకుడి చేశావా అని అన్ని నేను నిరూపిస్తా. మరి నువ్వు ఒక కేసు నిరూపిస్తే నేను నామినేషన్ కూడా చేయను ఈ గుంటకల్లో అని చెప్పేసి ఆయనకి సవాల్ విసురుతున్నాను. ప్రమాణం చేయి, ప్రమాణం చేస్తావు, ప్రమాణంకి రా. మరి ఎందుకయ్యా నీకు ఇంత బుద్ధులు అంటాడు. ఏమీ కాదు, మీరందరూ ఒకసారి గుర్తుపెట్టుకోవాలా. నేను ఎలా వచ్చాను రాజకీయం నుంచి, నాకేమో మా తాత ముత్తాతల నుంచి నాకు రాజకీయం లేదు. మేము ఒక రైతు బిడ్డలం. ఇక్కడ 15 కిలోమీటర్ల దూరంలో గుమ్మనూరు, ఇక్కడ 15 కిలోమీటర్ల ఆలయం ఉంది. నేనేమో 500 కిలోమీటర్ల నుంచి నేను ఇక్కడ రాలే, దగ్గరలో ఉన్నాను. ఒక్క ఫోన్ కాల్ చేయండి, ఇక్కడున్న ప్రతి మన నియోజకవర్గంలో ప్రతి కులస్తులు ఉన్నారు, అన్ని మద్దతులు ఉన్నారు. మీరందరూ చెప్తున్నా ఒక్క ఫోన్ కాల్ చేయండి. గుమ్మనూరు చేరని ఏడన్నా దౌర్జన్యం చేశాడని ఒక్క మాట చెప్తే మాత్రం నేను ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కూడా పోటీ చేయనని చెప్పేసి నేను అందరికీ చెప్తున్నాను. కాబట్టి ఇలాంటి వాళ్ళు సవాలుకి రారు అని నాకు తెలుసు. ఎందుకంటే అప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊర్లో అప్పుడే వలసలు ఏర్పడ్డాయి, పార్టీలోకి వస్తున్నాయి. అప్పుడే కనబడుతుండే వచ్చేది మన ప్రభుత్వమే, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేది కనబడుతుంది. అప్పుడే భయం అంటుకునింది వాళ్ళకి. కాబట్టి అన్నదారా ఒక్క మాట పెద్దలందరూ కూడా చెప్పారు, ఈ నియోజకవర్గంలో కొత్త పాత అనే మాట అంటారు. కొత్త పాత కలయికనే విజయానికి నాంది అని చెప్పేసి నేను చెప్తున్నా. అన్నా ఈ రోజు వచ్చాడు, రేపు వచ్చాడు, మర్నాడు వచ్చాడు కాదు. మన తెలుగుదేశం కుటుంబాలందరూ కూడా సమానంగా చూసిపోతామని చెప్పి సందర్భంగా మీ ఎదురు మాట్లాడుతున్నాను. ముందొచ్చాడు, వెనుకొచ్చాడు, అప్పుడొచ్చాడు, ఇప్పుడే వచ్చాడు కాదు. పెట్టేవాడు మనవాడైతే రాష్ట్రంలో పెట్టే సత్తా ఈ
అందరికీ తెలుస్తున్నాను. ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా ఎంతమంది వారి పంచాయతీతో పాటు వాళ్ళ సేవలు అందించారు. వాళ్ళ సేవలకి మీరందరూ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏదేమి పెద్దలు హామీ ఇచ్చారో ఆ హామీని తూచా తప్పకుండా వాళ్ళందరికీ ఈ పెద్దలు ఎవరెవరో ఈ వార్డులో ఉన్నారో వాళ్ళందరికీ ఏమి హామీలు ఇచ్చారో నాతో ఈ పలానా హామీ ఇచ్చారని చెప్పండి. ఆ హామీకి నేను శిరస్సు వంచి వాళ్ళకి పని చేసినట్లని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటున్నాను. ఇప్పుడే ఆమ్లెట్ మస్తానని ఒక మాట అన్నాడు. అన్న పాతోళ్ళు కౌన్సిలర్లు ఉన్నారు, కొత్త కలిగి ఉంది, కొత్తోళ్ళు వస్తున్నారు, పాతోళ్ళు ఉన్నారన్న అంటాడు. అన్న మీ అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నా. నాకు ఈ కొత్త పాత కాదు. ఇప్పుడు ఉన్నవాళ్ళు పాతోళ్ళు మాట్లాడించకపోతే అన్న పోవద్దు అంటారు, పాతోళ్ళు తీసుకురావాలంటే కొత్తోళ్ళు పోవద్దు అంటారు. మరి మీలోనే ఈ రకంగా ఉంటే నాకు మీరు ఫ్రీడమ్ ఇవ్వండి. ఫ్రీడమ్ ఇస్తే ఒక్కొక్క వార్డుకి 3,000 చదవమంటే 3,000 చదవమని కలిసి ఓటుగా ఈ గుమ్మడి చేయాలనుకుందని చెప్పి ఈ సందర్భంగా నేను నడుస్తున్నాను. లీడర్లకే కాదు, లీడర్ల పైన ఓటేసే నాయకులు కూడా కలిసే ఇది గుమ్మడి చేరానికి ఓపుతుంది. ఏదేమైనా మీరందరూ కూడా ఇంకా గుమ్మడి చేరామని చూస్తే ఒక ఎమ్మెల్యే ఒక మంత్రిగా అనుకోకండి, ఒక్క కుటుంబ సభ్యుడు అనుకోండి, మీ తమ్ముడు మీ అన్న అనే మాట అనుకోండి. కానీ ఎప్పుడు కూడా ఎమ్మెల్యే అనే మాట కూడా మాట్లాడద్దని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను అనుకుంటున్నాను. ఈ